నమో వెంకటేశాయ. సహృదయులైన భక్తజనులారా, అన్నమాచార్య కీర్తన ఏటి జలపాతంలా మనసును చల్లగా తాకుతుంది. ఈ సంక్రాంతికి ప్రముఖ ఆధ్యాత్మికవేత్త తిరుమల వెంకటేశ్వరుని ఆస్థాన గాయని కొండవీటి జ్యోతిర్మయి గారు మన ఒంగోల్లో ఆ అన్నమయ్య కీర్తనలను పాడుతూ తన గాత్రంతో మంత్రముగ్ధులను చేస్తుంది. మన శాసనసభ సభ్యులు దామచర్ల జనార్దన్ గారు తిరుపతి లడ్డూలను మనకు అందించి దేవదేవుడు వెంకటేశ్వరుని చిరు చిత్రాన్ని మన ఇంటికి అందించాలనే ఆశయంతో ఉన్నారు. మీరందరూ జనవరి 13న భోగి పండుగ నాడు సాయంత్రం 6 గంటలకు మినీ స్టేడియంకు విచ్చేయండి. అందరూ ఆనందిద్దాం. అన్నమయ్యకు వందనం. ఆ కీర్తనలతో తరిద్దాం అందరం. జనవరి 13వ తారీఖు సాయంత్రం భోగి పండుగ నాడు ఒంగోలులోని మినీ స్టేడియం వద్ద ఆ కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కీర్తనలతో, గోవింద నామాలతో ఈ సంక్రాంతిని మరింత ఆధ్యాత్మికతతో జరుపుకుందాం. అందరూ ఆహ్వానితులే. ముస్లింలు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం చర్యలు. మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి. ముగిసిన తబ్లిక్ ఇస్తిమా సభలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంలో ముస్లింల అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి అన్నారు. ఒంగోలు ఐటీ కళాశాలలో 3 రోజులుగా జరుగుతున్న నిజాముద్దీన్ తబ్లిక్ ఇస్తిమా మహాసభల ముగింపు రోజైన శనివారం ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్న మాట్లాడారు. ముస్లిం మైనారిటీలకు అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం అని అన్నారు. గత టీడీపీ హయాంలో ఇమాంలు, మౌజన్లకు నెల వేతనాలు ఇచ్చినట్టు తెలిపారు. అదేవిధంగా మసీదుల మరమ్మతులకు నిధుల కేటాయింపు, హాజ్ యాత్రలకు వెళ్లేవారికి ఆర్థిక సాయం, పేదింటి ముస్లిం ఆడబిడ్డలకు దుహ్లం పథకం ద్వారా వివాహానికి ఆర్థిక సాయం వంటి ఎన్నో కార్యక్రమాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే చేపట్టారని వివరించారు. అదేవిధంగా రాజకీయ రంగంగా సైతం నారా చంద్రబాబు నాయుడు ముస్లింలకు సముచిత స్థానాన్ని కల్పించారని, శాసన మండలి సభ్యుడు చైర్మన్గా షరీఫ్ను అవకాశం ఇచ్చి గౌరవించారన్నారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, సంతనూతలపాడు శాసనసభ్యుడు బిఎన్ విజయకుమార్, ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్, ముస్లిమ్స్ నాయకులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. मेरे गाड़ी का आगे सामने मलनाडु नमाज के बाद इंशाअल्लाह मरकज चले जाए, खाना खा के सारे जमातों की तरतीब मरकज में बनेगी इंशाअल्लाह। मंगोल मरकज में चले जाए और की तरतीब शादी सफल बना लो, सभा के बाद नमाज भी हो जाएगी। भाई जो शादी पड़े हैं वो सफल बना लो। मिल गया उसे भी, मतलब उसको भी मिल गया। भाई भाई की शादी जो है वो सफे मंगा लो और नमाज
أشهد أن محمدا رسول الله. حي على الصلاة حي على الصلاة حي على الفلاح حي على الفلاح. قد قامت الصلاة قد قامت الصلاة. الله أكبر الله أكبر لا إله إلا الله. भाई सब सीधे नहीं देखो सीधे नहीं यहाँ से दूर है तुम्हारे लिए सोचे الله أكبر. अरे बाबा الله أكبر. ربنا ولك الحمد. الله أكبر. الله أكبر. الله أكبر. الله أكبر. లోగా పెట్టి వస్తే మరి ఏమన్నా తెలియదు అనమాట మనం జడతాడు జాగ్రత్త రాజు వాళ్ళు ఆడే ఉన్నారు రాజు के पास से ले लेना. पहले से देखो तो होया चलो वाह ख्वाजा रमतुल्ला यहाँ की वो स्टेज के पास आए. आपके साथी आपके इंतजार कर रहे हैं. मोहम्मद हनीफ आपका इंतजार कर रहे हैं. स्टेज के पास आ जाए. ख्वाजा रमतुल्ला లోగోలు పట్టుకొని कैसे बढ़ जाए
అన్నా కొద్దిగా మీరు పక్కకు వస్తే అబ్బా వెనక हमारे हकीम साहब है दुकान लगी है, फोटो करवाना था इनको आपसे। हेलो ए बेटा खाड़ा क्या सर सर అదే చెప్పాను మీ పక్కన జనాలు మాని सिंगराय कुंडे की जो जमात है वापस जाने वाली, वो खाने से फारिग होकर तख्त के पास आए, वो खाने से फारिग होकर स्टेज के पास आ जाए, जितने साथी है अपने सामान के साथ। जल्दी आ जाए जल्दी आ जाए కింద పెట్టు దగ్గర జరుపు వస్తుందా కింద పెట్టు లోగోలు దాదాపు 50,000 మంది రావడం జరిగింది. నిన్న ఒక 10,000 దాకా వచ్చారు. దగ్గర జరుపు మనం అన్ని ప్రికాషన్స్ తీసుకున్నాం. సీసీ కెమెరాస్ తో మానిటరింగ్ చేయటం, అలాగే 8 డ్రోన్ల ద్వారా దీన్ని అబ్జర్వ్ చేయటం, ఎక్కడ ట్రాఫిక్ బందోబస్తులు జాగ్రత్తగా ఎక్కడ జామ్ కాకుండా అన్ని ప్రికాషన్ తీసుకున్నాం. ఒంగోలు పోలీసులు అంతా కూడా డిఎస్పీ టీం అంతా కూడా ఇన్స్పెక్టర్ స్థాయిలో ప్రకాశం జిల్లా ఫోర్స్ అంతా కూడా జాగ్రత్తగా ఇక్కడ డిప్లాయ్ చేయడం వల్ల ఒక చిన్న ఇన్సిడెంట్ జరగకుండా జాగ్రత్త. ఈ యొక్క నమాజ్ కూడా అయిపోయింది, అంత రీతి జరుగుతుంది, చాలా చక్కగా జరిగింది. ముస్లిం సోదరులకు అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారు. అందరూ కూడా వాళ్ళందరికీ మా పోలీస్ శాఖ తరఫున అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. వాళ్ళందరూ కూడా మరొకసారి మా డిపార్ట్మెంట్ కింద కోఆపరేట్ చేసినటువంటి వారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్. ట్రాఫిక్ ఏమన్నా అంతరాయం కలగలేదు? లేదు, ట్రాఫిక్ అంతా కూడా సిస్టమేటిక్గా వాళ్ళు కూడా వాలంటీర్స్ వచ్చారు, వాళ్ళ సైడ్ నుంచి వాలంటీర్స్ వచ్చారు, కమిటీ కూడా వాలంటీర్స్ వచ్చారు. వాళ్ళ సహాయం ప్లస్ మనం కూడా కోఆర్డినేట్ చేసుకోవడం వల్ల చాలా చక్కగా జరిగింది. ఎక్కడ మీరు కూడా చూస్తుంటారు, నో ట్రాఫిక్ జామ్, నో కంజెషన్, ఎక్కడ ఇష్యూ చిన్న ఇష్యూ కూడా లేదు. ఇదంతా పోలీసు ప్లాన్ చేసుకున్నాం. లాస్ట్ 1 వీక్ నుంచి అందరూ కూడా కష్టపడ్డారు, చాలా జాగ్రత్త జరిగింది. ఓకే, అలాగే కోడిపల్లి చేస్తే కఠిన చర్యలు ఉంటాయి. వాళ్ళ మీద రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాం. అలాగే 24 గంటలు నిఘా పెట్టడం, కేసులు ఉంటాయి. వాళ్ళ చుట్టూ ఇంకా ఒక చట్టం అనేది ఇంకా వాళ్ళకి ఒక గట్టిగా చేసేటట్టుగా చేస్తున్నాం. ఎవరు కూడా సాంప్రదాయమైనటువంటి ఆటలు, వాలీబాల్ లేదంటే క్రికెట్స్, అలాగే డ్యాన్సులు కానివ్వండి, భక్తి గీతాలు ఇలాంటివి తప్ప వేరే వేరే క్యాష్లు ఇలాంటివి కానీ చేశారంటే మాత్రం సీరియస్గా ఉంటుంది, దాంట్లో నో డౌట్. థ్యాంక్ యూ. దగ్గర పెట్టాలి. ఈరోజు ఒంగోలు పట్టణంలో 9, 10, 11 ఈ 3 రోజులు ఒక ఇస్తమా నిర్వహించడం జరిగింది. ఇస్తమా అంటే ఆధ్యాత్మిక చింతన. కాబట్టి నెల్లూరు ప్రకాశం జిల్లాలో అంటే పూర్వపు కంబైన్డ్ నెల్లూరు ప్రకాశం జిల్లాలో ఉన్న అందరినీ కూడా ఇక్కడ సమీకరించడం జరిగింది. ఈ సమీకరణ అనేది ఒక 6 నెలల నుంచి జరుగుతున్న విధానం. ఇక్కడ ఎక్కడా కూడా ప్యాంప్లెట్లు వేయటం, పోస్టులు వేయటం, లేకపోతే వాట్సాప్లో ప్రచారం చేయటం కాకుండా 6 నెలల నుంచి ఆయా మసీదులోకి వెళ్ళి ఆయా ప్రాంతాల్లోకి వెళ్ళి 9, 10, 11ని ఇస్తమా ఉంటుందని పిలుపునివ్వటం, ఇది ఆనవాయితీగా వస్తున్న విధానం.
కాబట్టి ఏదైతే ఇస్లామిక్ ధర్మంలో చెప్పబడిన జీవన విధానంలో దాన్ని మర్చిపోయి ప్రాపంచిక జీవితంలో మునిగి తేలుతున్న ముస్లిం సమాజాన్ని వాళ్ళని జాగృత చేసి ఇహలోక జీవితం సాఫల్యం కాదు, ఇహలోక జీవితంలో దొరికే సుఖాలు కావు, ఇక్కడ దొరికే ప్రతిఫలం కాదు. కానీ ఎవరైతే సృష్టికర్త మనల్ని సృష్టించారో ఆ సృష్టికర్త యొక్క ప్రసన్నత పొందాలి, ఆ విధానాన్ని అనుసరించాలి. ప్రపంచంలో దొరికే అన్నీ కూడా నీకు విధి రాత ప్రకారంగా నీ నుదుట మీద ఏది రాసిందో అది నీకు ప్రాప్తం దొరుకుతుంది. కానీ ఇహలోకంలో మన సత్ప్రవర్తన కలిగి మంచి వ్యక్తులుగా ఉండి సోదర భావంతో ఉండి అహింసని ప్రోత్సహించకుండా పరోపకారంతో శాంతియుతంగా అందరినీ సమంగా చూసుకుని సహజీవనం గడుపుతారో అప్పుడే సాఫల్యం పొందుతారు. అంతేకాకుండా ధార్మిక జీవితంలో ఏదైతే ఖురాన్ కానీ ముహమ్మద్ ప్రవక్త గారు చెప్పిన మరి ప్రవచనాలు కానీ అవి సవ్యంగా అర్థం చేసుకుని నిజ జీవితంలో అమలు చేయాలి అనే విధంగా ఈరోజు ఈ 3 రోజులు మరి ఎవరైతే ఢిల్లీ నుంచి కానీ హైదరాబాద్ నుంచి కానీ మరి పెద్దలు వచ్చారు, మత పెద్దలు వచ్చారు, ఇదే విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఎక్కడా కూడా రాజకీయ విషయం కానీ ప్రాపంచికంగా ధనవంతులు ఎలాగవ్వాలి, వ్యాపారం ఎలా చేయాలని ప్రాపంచిక విషయాల గురించి పల్లెత్తు మాట కూడా ఇక్కడ చెప్పలేదు. కేవలం ఖురాన్ అంటే దైవవాక్యం. అల్లా ఆ సృష్టికర్త మనుషుల్ని సృష్టించిన తర్వాత మీరు ఏ రకంగా జీవితం గడపాలి, మీ మనోభావాలు ఏ రకంగా ఉండాలి, మీరు ఏ రకంగా మరి సత్ప్రవర్తన కలిగిన వ్యక్తులుగా జీవించాలని చెప్పిన దాని విషయాలన్నింటినీ కూడా విడమర్చి అర్థం రకంగా చెప్పి ఆ రకమైన ఒక మంచి వ్యక్తిత్వం కలిగిన దైవభక్తితో అల్లా మరి ప్రవక్త ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారి మరి చెప్పిన జీవిత విధానం అనుసరించడానికి అనువయ్యే విధానాల్ని ఇక్కడ చెప్పడం జరిగింది. అంతేకాకుండా వీళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా మరి ఇదే విషయాల్ని ఆయా మసీదుల్లో చెప్పి వెళ్ళి వీళ్ళు కూడా చెబుతారు. 5 పూటలు నమాజ్ చేయాలి, ఖురాన్ పఠనం చేయాలి, తల్లిదండ్రులు గౌరవించాలి, మరి అల్లా నిషేధించిన మరి విషయాల నుండి పోకూడదు. మరి ఎవరైతే మన సోదరులు ఉంటారో ముస్లింలే కాదు ముస్లిమేతరులు ఉంటారో వాళ్ళు ఇబ్బంది కలిగించకూడదు అనే విషయాలన్నీ కూడా మరి ఆయా గ్రామాల్లో చెప్తారు. కాబట్టి ఇది కేవలం ఆధ్యాత్మిక చింతనతో కూడుకున్న విధానాలు విడమర్చి చెప్పి ఆయా వ్యక్తులు అనుసరించడానికి మరి అర్థమయ్యే రకంగా వాళ్ళు అనుసరించే విధానాన్ని పూరించుకోవడానికి ఏర్పాటు చేసిన ఒక ఆధ్యాత్మిక చింతన విధానం సభ తప్ప మరొకటి కాదని విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. గుడ్ నేమ్ సార్. నా నామ తెలియదా? మీడియాలో నా పేరు అహ్మద్ షరీఫ్. నేను మాజీ మండలి చైర్మన్, ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వ సలహాదారుల్ని. ఓకే, థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. 9 నెల 9, 10, 11 తేదీల్లో ఢిల్లీ నిజాముద్దీన్ వారి ఇస్తిమా కార్యక్రమం ఉమ్మడి ప్రకాశం నెల్లూరు జిల్లాలకు సంబంధించిన ఇస్తిమా కార్యక్రమం ఒంగోలులోని ఐటీఐ కాలేజీలో జరిగింది. ఈ 3 రోజులు విజయవంతంగా ఆ అల్లా దయ వల్ల ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరిగింది. ముఖ్యంగా గత 10వ తేదీన దాదాపు 70 నుంచి 80 వేల మంది, ఈరోజు 1,00,000 నుంచి 1,20,000 మంది ముస్లిం భక్తులు వచ్చారని మేము ఆశిస్తున్నాము. అదేవిధంగా ఈ అల్లా దయతో ఈ ప్రోగ్రాంని ఇంత విజయవంతం చేసిన అందరికీ ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో ఈరోజు గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు, అదేవిధంగా మంత్రివర్యులు డోలా వీరాంజనేయ స్వామి గారు, నూతలపాడు ఎమ్మెల్యే విజయకుమార్ గారు, మేయర్ గంగాడ సుజాత గారు, గౌరవనీయులు ఎస్పీ దామోదర్ గారు, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి తదితరులందరూ అదేవిధంగా గౌరవనీయులు మన శాసన మండలి మాజీ చైర్మన్, అదేవిధంగా మైనార్టీ శాఖ సలహాదారులు ఎంఏ షరీఫ్ గారు, అదేవిధంగా మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ముస్తాక్ అహ్మద్ గారు తదితరులంతా జిల్లా అధ్యక్షుడు జనసేన జిల్లా రియాజ్ గారు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి దువా కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినందుకు వారందరూ ప్రత్యేకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా
గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారికి 2 జిల్లాల ముస్లిం ప్రజానీకం తరఫున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎందువల్లంటే ఈ 27 ఎకరాలకు సంబంధించిన ఐటీఐ కాలేజ్ ప్రాంగణం ఈ ఇస్తిమా కార్యక్రమానికి కేటాయించే దగ్గర నుంచి ప్రతి దాంట్లో ప్రతి దానికి సంబంధించిన మున్సిపాలిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇటు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఇటు ఆరోగ్య శాఖకు సంబంధించిన అందరికీ సహకరించినందుకు ఈ 2 జిల్లాల ముస్లిం ప్రజల తరపు నుంచి గౌరవనీయులు ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారికి మేము ప్రత్యేకంగా మా అందరి తరపు నుంచి 2 జిల్లాల ముస్లింలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుస్తూ ఈ కార్యక్రమం విజయవంతం అయిందంటే కేవలం ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు గారి యొక్క సహాయ సహకారం వల్ల, వారి యొక్క కృషి వల్ల, వారు మా అందరికీ సహకరించబట్టి మేమందరం తెలుగుదేశం పార్టీ మైనార్టీ కార్యకర్తలు, అదేవిధంగా జిల్లా మతపతులైనటువంటి హమీద్ గారు, ముఖ్తియార్ గారు, జిలానీ గారు వీరంతా కలిసి వీరితో కలిసి ఒక టీమ్గా ఏర్పడి దాదాపు 40 రోజుల నుంచి ఈ ప్రోగ్రాం యొక్క కసరత్తు చేయబట్టి మధ్యలో వర్షాలు ఇచ్చిన దాన్ని మేమంతా సరిచేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ఎమ్మెల్యే గారి తరపు నుంచి మేమంతా ఈ టీంలో పాల్గొని మేము విజయవంతం చేసాం. అందువలన ప్రత్యేకంగా మరి ఒకసారి ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారి ఒంగోలు ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా ముస్లిం తరపు నుంచి, అదేవిధంగా ఒంగోలు నియోజకవర్గ ముస్లిం తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా ఈ కార్యక్రమం ఇంత విజయవంతం చేసినందుకు ముస్లిం ప్రజలందరికీ హృదయపూర్వకంగా ఆ అల్లా దయ మా అందరికీ ఉంటుందని, అల్లా దయ వల్ల ఈ ప్రోగ్రాం ఇంత సక్సెస్ అయిందని మేము తెలియజేసుకుంటాం. అల్లా దయ వల్ల ఈరోజు తబ్లీగీ నిజాముద్దీన్ ఇస్తిమా చివరి రోజు. ఈరోజు దువా జరిగింది. మత పెద్దలు ఎవరైతే ఉన్నారో ఢిల్లీ నిజాముద్దీన్ నుంచి వచ్చినటువంటి ప్రపంచ మత పెద్దలు వాళ్ళు అల్లా పని ప్రపంచంలో 250 దేశాల్లో అల్లా పని ఇట్లాగే జరుగుతుండిద్ది. ఈ ఇస్తిమా ఇక్కడ ఎట్లయితే జరిగిందో ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇలాంటి ఇస్తిమాలు జరుగుతాయి. అల్లా మార్గంలో 4 నెలల కోసం 40 రోజుల కోసం వెళ్ళి సొంత డబ్బుతో జీవితాన్ని మార్పు తెచ్చుకునే విధంగా అక్కడ అల్లా మాటలు విని ముసల్మాన్ ఎట్లా జీవితం గడపాలి ఇహలోకంలో అనేటువంటి గురించి ఎక్కడ ఇస్తిమా జరిగినా పరలోక మాటలే జరుగుతాయి, కానీ ఇహలోకానికి సంబంధించినటువంటి మాటలు ఇక్కడ జరగవు. ఇహలోకానికి సంబంధించినటువంటి ఎటువంటి మాటని కూడా ఎటువంటి రాజకీయ పార్టీల గురించి కానీ దేని గురించి కానీ ఇక్కడ చర్చ జరగదు. అల్లా తప్ప వేరే పూజ్యుడు లేడు, ప్రవక్త గారి ఆచరణ ప్రకారం జీవితం గడపండి అనేటువంటి సూక్తులు మన పెద్దలు ఖురాన్ హదీస్ ద్వారా తెలియజేస్తుంటారు. అక్కడికి ఈరోజు 1,20,000 మంది, అంటే మేము ఏదైతే మనం వేసిన పెండాలు ఉందో 2.5 లక్ష స్క్వేర్ ఫీట్ పెండాలు వేసాం. దాని లెక్క ప్రకారం మనం కరెక్ట్గా చెప్పగలుగుతున్నాము. 1,00,000 మంది దాంట్లో సరిపోయేటువంటి మనుషులు కూర్చోడానికి సరిపోయేటువంటి స్థలాన్ని మనం చేశాము. అందుకోసం బయట కూడా 8 భోజనశాలలు ఉన్నాయి. దాంట్లో ఒక్కొక్క భోజనశాలలో కనీసం 5-5 మంది మనుషులు ఉన్నారు. ఆ లెక్కన మనం చూసుకుంటే 1,20,000 మంది జనాభా వచ్చారని మనం అనుకుంటున్నాము. అల్లా దయా ఇది. ఒంగోలు నెల్లూరు జిల్లా ఇస్తిమా జరిగింది. ఎవరైతే మనకు సోదరులు సొత్తోడు ఇచ్చారో వాళ్ళందరికీ అల్లా కరుణ ఉంటుందని మనం భావిస్తున్నాము. రెండో విషయం ఏంటంటే మన ప్రకాశం జిల్లా, మన ఒంగోలు జిల్లా, ఒంగోలు టౌను శ్రీ దామచర్ల జనార్దన్ గారు పూర్తిగా మనకు సహకరించారు. మరియు మన మత పెద్దలు కూడా మనకు సహకరించారు. మన కపిల్ భాష కానివ్వండి, మన ఖయ్యూం భాయ్, మన యూనుస్ భాయ్ కానివ్వండి, మన ఖమ్రుల్లా భాయ్, మన ప్రెసిడెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంటు, ఎస్పీ గారు మరియు కలెక్టర్ గారు అందరూ సహకరించారు. అందరికీ అల్లా యొక్క దివ్యంలో వాళ్ళకు ఉంటాయని, వాళ్ళ ఆరోగ్యాలు బాగా అల్లా ఇస్తాడని మేము అల్లాతో దువా చేశాము. మన పెద్దలు కూడా ఉర్దూలో అదే దువా చేశారు. మనం కూడా అదే దువా చేస్తున్నాం. ఇన్షాల్లా అల్లా మనందరినీ మంచి జీవితాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నాం. నిజాముద్దీన్ ఇస్తిమా ఇంత జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఎమ్మెల్యే గారు జనార్దన్ గారు అతని ప్రతి కృషి, దాని తర్వాత మా అన్న కపిల్ భాష కానీ, మా ముత్తపల్లి అయిన హమీద్ భాయ్ కానీ అందరూ సహకరించారు. ఈ పోలీసు గారు కానీ, మున్సిపాలిటీ వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ మీ మీడియా మిత్రులు కానీ అందరూ సహకరించారు. అందువల్ల ఈ అంత సక్సెస్గా జరిగిందని. నా పేరు షేక్ రసూల్ మహమ్మద్. ఈరోజు మన ప్రకాశం జిల్లా ఒంగోలులో నెల్లూరు ప్రకాశం జిల్లాల నిజాముద్దీన్ ఇస్తిమా జరిగింది.
ఈ కార్యక్రమంలో మత పెద్దలు పరలోకం గురించి వినబోధ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొని ఖిద్మత్ చేసినటువంటి ప్రతి ఒక్క సోదరులకి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మన ముస్లిం సోదరులు అయితే ఖిద్మత్ ఏ విధంగా చేశారంటే ఇక్కడ వాటర్ దగ్గర నుంచి కానివ్వండి, తర్వాత పారిశుద్ధ్యం గురించి కానివ్వండి, ఆఖరికి వాలంటీర్స్ లెట్రిన్స్ కూడా ఈరోజు బ్లీచింగ్ వాళ్ళే చెల్లి వాళ్ళే సర్వీస్ చేశారంటే పరలోకంలో వాళ్ళ యొక్క సౌకర్యం పొందడానికి చేశారనే భావనతో ఈరోజు చేసిన వాళ్ళందరికీ కూడా మన తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.